రాష్ట్రంలో మెగా డిఎస్సికి కసరత్తు జరుగుతుంది. సుమారు 11,000కు పైగా టీచర్ పోస్టులతో వారం 10 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నోటిఫికేషన్ జారీ చేయనుంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని హత్య చేయించింది ఎవరో తనకు తెలుసని, తన గురించి మాట్లాడితే ఆ చిట్టా విప్పుతానని ఎంపీ అరవింద్ అన్నారు. ఆయన్ను హత్య చేసింది ఎవరో పేర్లతో సహా బయట పెడతానన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ మరోసారి నోటీసులు పంపింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఇప్పటికే పలుమార్లు కవితకు దర్యాప్తు సంస్థ నోటీసులు ఇవ్వగా ఆమె హాజరు కావడానికి నిరాకరించారు. ఈసారైనా విచారణకు వెళ్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. అలాగే వారం రోజుల్లో ₹500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు. వచ్చే నెల 15వ తేదీలోపు ప్రతి రైతుకు డబ్బులు జమ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో నిన్న ప్రారంభమైన పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు సుమారు 30% మంది హాజరు కాలేదని తెలుస్తుంది. తొలి దశలో 9,333 మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉండగా తొలి రోజు 2,833 మంది హాజరు కాలేదు. పలువురు అభ్యర్థులు ఇతర ఉద్యోగాలు సాధించడమే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. కరెంటు కోతలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. తమ ప్రాంతంలో విద్యుత్ కోతలు విధిస్తున్నారని కొందరు సోషల్ మీడియాలో పెట్టగా తాము క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తప్పుడు ప్రచారమని తేలిందని విద్యుత్ అధికారులు బట్టి దృష్టికి తీసుకెళ్లారు. 10th ఇంటర్ పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. అధికారులు, ఉద్యోగులు పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్ తీసుకెళ్లకుండా నిషేధం ఉంటుందన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచాలన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి, కొడంగల్కు మాత్రమే ముఖ్యమంత్రి అని బీజేపీ నేత రఘునందన్ రావు ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో నిధులన్నీ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వాల్కేనా అని అడిగిన రేవంత్ ఇప్పుడు కొడంగల్కు ఒక శంకుస్థాపనతో 4,329 కోట్లు ఇస్తున్నారు, దొందే అన్నట్టు ఉంది అని ట్వీట్ చేశారు. మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వనదేవతల దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలపైకి చేరడంతో జాతరలో తొలి కీలక ఘట్టం పూర్తయింది. నేడు చిలకల గుట్టపై ఆదివాసీ పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్కను ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం నిండు జాతర కాగా శనివారం దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.